గుడ్ మార్నింగ్ మామా, నమస్తే. అయితే ఈరోజు మార్నింగ్ ఎర్రగడ్డ తీసుకొని వచ్చాము. ఎర్రగడ్డ తీసుకొని వచ్చి తినమంటే మనకు తెలియదు కదా, ఫస్ట్ టైం కదా. ఇంకాను అయితే ఫస్ట్ టైం తీసుకొని వచ్చి కోసి వేస్తుంటే మొత్తం ఎప్పుడు దగ్గర రాని కోళ్ళన్నీ మొత్తం అన్ని నా దగ్గరికి వచ్చి ఫుల్ తింటున్నాయి. కాకపోతే పుంజు మన పులిగాడు ఉన్నాడు కదా, వాడి దగ్గర రావట్లే అస్సలు. అక్కడక్కడే ఉంటుండే కానీ దగ్గర రావట్లే. ఇది నల్ల పుంజు, నల్ల పెట్టు ఉంది కదా, నల్ల చారలది. అయితే వచ్చి తింటుంది అది మమ్మ. మరి మార్నింగ్ విషయాలు మరి దీనికి ఇంకా ఏ ఫుడ్ పెట్టాలా ఏందనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్లు పెట్టండి. అండ్ ఇంకేం మరి విషయాలు. మరి లాస్ట్కి ఇంకా అయ్యలేదని తీసి కిందికి వేసేలోపే అది మొత్తం అన్నీ ఎత్తుకొని పోతానేమో. చెడి పుంజి, ఎర్ర పుంజి ఒకటి వస్తుంది. ఎర్ర పుంజి వచ్చి అది దగ్గర రాదు అసలు, ఊరికి అట్లా వచ్చినట్లే తీసుకొని పోతుంది. ఈ నల్ల పుంజి ఏమో దగ్గరికి వచ్చి తీసుకొని పోతుంది. చేతిలో పెడితే ఏమైంది, ఒక నల్ల పుంజి ఒకటి తెచ్చిందండి, మళ్ళీ వస్తుంది. చిన్న అలానే వస్తున్నాము. మళ్ళా ఇప్పుడు చూడండి, మరి ఇప్పుడు వస్తుంది ఒకటి. చూడు, ఇంకా కొయ్యకినే వచ్చి ఎదుర్కొని పోతున్నాయి. అసలు కొయ్యకినే వచ్చి వేసుకొని పోతున్నాయి. అసలు మామూలు లేదు మరి పంచాయతీ. ఇప్పుడు ఈ గుడ్లకు వచ్చాము. ఆ గుడ్లు ఏ గుడ్డు పెట్టిందో అర్థం కావట్లే. ఇప్పుడు నాకు మార్నింగ్ గుడ్డు పెట్టింది, నైట్ ఒకటి. అయితే అది ఏ గుడ్డు పెట్టింది, ఏ కోడి పెట్టిందో అర్థం కావట్లేదు. అయితే ఎలా కనుక్కోవాలా ఏంది పరిస్థితి అని చూద్దామని ఉన్నా. అన్నీ తింటాయి అవి. ఈరోజు అదే పనిగా ఈ షెడ్లోని కూర్చొని చూస్తూ ఉన్నా, ఏ కోడి పెడుతుందా ఏంది, దాన్ని ఎలా మూసి పెట్టాలా అనేది చూస్తూ ఉన్నా. ఇంకా ఏది గుడ్డు పెట్టలే, ఏది కూడా. చూడండి మా, ఈ నల్ల కోడి తెల్ల కోడి రెండే దగ్గరికి వస్తున్నాయి కానీ ఇంకే కోడి రావట్లే దగ్గరికి. ఆ నల్ల పుంజు, ఆ తెల్ల పుంజు అయితే, పులిగాడైతే అసలు దగ్గరికి రావట్లే. దూరం ఎత్తినేమో తింటున్నాయి, దగ్గర చేతిలో పెట్టుకుంటే రావట్లే. ఓన్లీ పెట్టల దగ్గరికి వస్తున్నాయి అంతే. అంటే వేరే పుంజులు తినట్లేమో, వేరే పెట్టలు తినిపిట్లే. దగ్గరికి వచ్చాయంటే పొడుతా ఉన్నాయి. మరి ఎందుకో మరి అది దానిలోకి తెలుసాలి మరి. సో గైస్, మరి సబ్స్క్రైబ్ చేయండి. మా కొత్తగా వచ్చిన వాళ్ళు, చూసిన వాళ్ళు అయితే ఇప్పుడు నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.